క్యాజువల్ గా నేను ఎగ్జిక్యూటివ్ పంపించి ప్రెజెంట్ అడ్రస్ కి నేను వసూలు చేయించాను మొత్తం టోటల్ అవుట్స్టాండింగ్. ఎగ్జిక్యూటివ్ 10th దాకా అవసరం లేదు, పంపించాలనుకుంటే ఇప్పుడే పంపండి, ఓకేనా? ఎగ్జిక్యూటివ్ 10th వరకు అవసరం లేదు, ఇప్పుడే పంపండి పంపాలనుకుంటే, ఓకే? ఇప్పుడే పంపడానికే మాకు అది కాదు కదా సార్, మేము టైం ఇస్తున్నాం, టైం లోపు కాకపోతే మా ప్రాసెస్ నేను చేసి చూపించి నేను కలెక్ట్ చేపిస్తాను. కలెక్ట్ కాదు, పంపండి. కలెక్ట్ అయితే లేదా వచ్చిన ఏజెంట్ చెప్తాడు కదా మీకు. మీరు ఏజెంట్ పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు మీకు అప్డేట్, కలెక్షన్ అవుతుందా కాదా ఇక్కడ అని చెప్పేసి. చెప్పండి, నేమ్ చెప్పండి. సరే ఉండండి సార్, ఇప్పుడు నేను మీ రిలేటివ్స్ కాల్ చేసి మీ రిలేటివ్స్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను లేండి. మీ ఫోన్ కాంటాక్ట్ యాక్సెస్ మొత్తానికి కాల్ చేసుకొని చేసుకుంటారు లేండి. ఎందుకు కాల్ చేస్తారు? అలాగే ఎందుకు కాల్ చేస్తారు? పేమెంట్ అవుతుంది మరి. మీరు ఏమన్నా మీ ఇంట్లో మీ ఫాదర్ ఏమన్నా ఇచ్చిండా మరి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేశాను, సో వీడియో చివరి వరకు వినండి. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి సార్, ఇక్కడ 5 లోన్ నుండి కాల్ చేస్తున్నాను సార్. ఎర్లీ సాలరీ పర్సనల్ లోన్ పేమెంట్ ఒకటి పెండింగ్ ఉంది సార్, 72,000 ఉంది. సెటిల్మెంట్ చేద్దాం సార్. అది సెటిల్మెంట్ చేస్తే తక్కువ క్లోజ్ చేయొచ్చు సార్. చెప్పండి, ఆఫర్ చెప్పండి. ఓకే సార్, నేను చెప్తున్నాను చూడండి సార్. మీరు ఇప్పుడు స్పాట్ లో చేస్తా అంటే 20,000 లో క్లోజ్ చేయొచ్చు సార్. 20 కాదు సార్, 20కి లాస్ట్ అవుతుంది సార్. 14,000 కట్టగలుగుతా. 14,000కి వస్తలేదు సార్, మీకు మెయిల్ కావాలి కదా. ఒక నిమిషం లైన్ లో ఉండండి, విత్ మెయిల్ ఇస్తాను సార్ నేను. సార్ లాస్ట్ లీస్ట్ వచ్చేసి 18,500కి వస్తుంది సార్. 18,500 దీనికి తక్కువ వస్తలేదు సార్, ఎందుకంటే మెయిల్ రావట్లేదు, ఆన్ సిస్టంలో రిజెక్ట్ అవుతుంది. కావాలంటే మీకు ఫోటో కూడా తీసి పంపిస్తాను. కరెక్ట్ అంతే కాదు సార్, కాకపోతే మా చేలు ఏముండదు కదా సార్, ఇది సిస్టమ్ జనరేట్ ఉంటుంది సెటిల్మెంట్. అంతే కానీ నేను ఒక 14,000 కట్టగలుగుతా సార్. కరెక్టే సార్, మనకి అమౌంట్ వస్తలేదు కదా, మెయిల్ రాదు, మళ్ళీ అమౌంట్కి కట్టండి మీరు, కాకపోతే మెయిల్ రాదు. అంత కట్టలేదు సార్. ఓకే సార్, నేను ఏమంటున్నాను 14,000 కట్టండి, కాకపోతే మెయిల్ ఇవ్వను. మెయిల్ ఇవ్వకపోతే నేను కడతా సార్. మళ్ళీ నేను అదే కదా సార్ నేను చెప్పేది, అది జెన్యున్గా నేను చెప్తున్నాను. 18,500కి లాస్ట్ మెయిల్ వస్తుంది, మెయిల్ చెక్ చేసుకొని మీరు పేమెంట్ చేయండి. ఒకటి ఇప్పుడు 18,500 కట్టే పొజిషన్ ఇప్పుడు నేను లేను, అట్లా అది ప్రాబ్లం. ఒక పని చేయండి సార్, 14,000 ఇప్పుడు కట్టండి, మంత్ ఎండ్ వరకు మీరు 4,500 కట్టుకోండి అరేంజ్ చేసి. అట్లా అమౌంట్ లేవు సార్ అంటే 14,000 ఉన్నాయా మీ దగ్గర? 14,000 గిట్ల లేవు, సెటిల్మెంట్ ఇస్తా అంటే నేను అరేంజ్ చేస్తా అట్లా. అదే సార్ నేను ఏమంటున్నా, 18,500 లాస్ట్ సెటిల్మెంట్ అది. అంత కట్టలేదు నేను. సారీ సార్, అంతా కట్టలేను అంటే అడ్జస్ట్ చేసుకోవాలి. మన అవుట్ స్టాండింగ్ వచ్చి 72,000 ఉంది, మీ అడ్జస్ట్మెంట్ కావాలని మీకు కాల్ చేస్తా, ఓకేనా? ఓకే, నాకు ఎంత సేపట్లో కన్ఫర్మ్ చేస్తారు సార్? ఒక 2 months పడుతుంది. 2 months వరకు లేదు సార్, సారీ, నాకు ఈ వీక్ లో క్లోజ్ కావాలి. ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ లో క్లోజ్ కావాలి. కష్టం సార్ మీకు, ఇప్పుడు ఆన్ ద స్పాట్ లో మీ టార్గెట్ కోసం కావాలంటే మీరు పేమెంట్. సార్ నేను ఏమంటున్నాను, 10th వరకు మీకు టైం ఇస్తున్నాను సార్, 10th వరకు టైం ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఆన్ ద స్పాట్ లో కావాలంటే మీరు పేమెంట్ చేసుకోవచ్చు, ఫండింగ్ చేయండి. సార్ నేను ఏమంటున్నాను, ఆన్ ది స్పాట్ అని కూడా చెప్పట్లేదు మీకు. అదే సార్, ఇప్పుడు నాకు టైం పడుతుంది కదా. లేదు సార్, సారీ, 10th వరకు టైం ఇస్తున్నాను సార్. నేను 10th వరకు నేను వెయిట్ చేస్తాను. కాలేదు అంటే నేను ఏదైతుందో క్యాజువల్ గా నేను ఎగ్జిక్యూటివ్ పంపించి ప్రెజెంట్ అడ్రస్ కి నేను వసూలు చేయించాను మొత్తం టోటల్ అవుట్స్టాండింగ్. ఎగ్జిక్యూటివ్ 10th దాకా అవసరం లేదు, పంపించాలనుకుంటే ఇప్పుడే పంపండి, ఓకేనా? ఎగ్జిక్యూటివ్ 10th వరకు అవసరం లేదు, ఇప్పుడే పంపాలనుకుంటే, ఓకే? ఇప్పుడే పంపడానికే మాకు అది కాదు కదా సార్, మేము టైం ఇస్తున్నాం, టైం లోపు కాకపోతే మా ప్రాసెస్ నేను చేసి చూపించి నేను కలెక్ట్ చేపిస్తాను. కలెక్ట్ కాదు, పంపండి. కలెక్ట్ అయితే లేదా వచ్చిన ఏజెంట్ చెప్తాడు కదా మీకు. మీరు ఏజెంట్ పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు మీకు అప్డేట్, కలెక్షన్ అవుతుందా కాదా ఇక్కడ అని చెప్పేసి. అంటే నాకు అర్థం కాలేదు సార్, ఏం చేస్తారు సార్? నాకు అర్థం కాలేదు. కలెక్షన్ చేపిస్తా అని చెప్తారు కదా, నా దగ్గర డబ్బులు ఇవ్వని కస్టమర్ అనుకోవాలని చెప్తున్నా. మరి వచ్చిన ఏజెంట్ అవును సార్, నేను ఏమంటున్నాను 14 కడుతున్నా అంటున్నారు, ఇంకా 4,500 బయట అరేంజ్ చేయాలి సార్. అవును సార్, ఇంకా 4,500 ఎక్స్ట్రా అరేంజ్ చేసుకోండి. 10th వరకు టైం తీసుకోండి. 10th రోజు మార్నింగ్ నేను కాల్ చేస్తాను, ఈవినింగ్ వరకు క్లోజ్ చేయండి. అరేంజ్ చేయాలి, బయట అరేంజ్ చేయాలి. ఒక పని చేయండి సార్, 14,000 కట్టుకోండి, రిమైనింగ్ నెక్స్ట్ మంత్ కట్టుకోండి 4,500, అట్లా కూడా టైం ఇస్తా అంటున్నాను కదా. నేను ఏమంటున్నా సార్, మీరు చెప్పే అమౌంట్ నాకు టైం పడుతుంది, అంత అమౌంట్ ఇప్పుడు కట్టలేదు. సారీ, ఏదైతుందో మళ్ళీ ఇంటి దగ్గర పంపించమంటే పంపిస్తాను. అదే ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను నేను అడ్రస్. రైట్, నేను ఇప్పుడే మీ వల్ల తను కన్ఫర్మ్ అడ్రస్ చేసి నేను పంపిస్తున్నాను. రైట్ రైట్. ఎవరండి మాట్లాడుతుంది? కలెక్షన్ ఇవ్వండి, చెన్నై కలెక్షన్. మీ పేరండి? సాయి అండి. సాయి అండి. యాక్చువల్లీ మీరే కదండి కాల్ చేసింది నాకు ఎస్టర్డే 2 days బ్యాక్? అవును. మరి వేరే వాళ్ళకి ఎవరికో కాల్ చేసిన డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తున్నారు కదా, ఎందుకని అలా చేస్తారు? పేమెంట్ కట్టాలి కదా సార్. మరి సార్ పేమెంట్ కట్టాలి అంటే మరి మీరు నాకు కాల్ చేయాలి కానీ డైరెక్ట్ నాకు కాల్ చేయకుండా వేరే వాళ్ళు ఎవరికో అందరికీ కాల్ చేసి ఇలా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎందుకని?
పేమెంట్ చేయాలి కదా సార్, పేమెంట్ పెండింగ్ ఉంది కదా. పేమెంట్ పెండింగ్ ఉంది, ఓకే పేమెంట్ పెండింగ్ ఉంది. నేను పేమెంట్ పెండింగ్ లేదో చెప్పట్లే, పేమెంట్ పెండింగ్ ఉంది. బట్ నాకు కాల్ చేయకుండా డైరెక్ట్ వేరే వాళ్ళకి ఎవరికి కాల్ చేసి నా డీటెయిల్స్ అని వాళ్ళకి షేర్ చేస్తున్నారు. ఎందుకని? ఎందుకని లైబిలిటీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నది నేను, ఓకేనా? నన్ను అడగాలి. నన్ను అడగకుండా వేరే వాళ్ళ వరకు కాల్ చేసి వాళ్ళు కాన్ఫరెన్స్ తీసి మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు. సార్ ఇప్పుడు మీకు చేసిన కదా, పేమెంట్ చేయండి మరి. ఏంటండి? పేమెంట్ మీకే కాల్ చేసినా కదా, పేమెంట్ చేయండి అంటున్నాను. అవును నాకే కాల్ చేశారు, బట్ ఆల్రెడీ డీటెయిల్స్ అని షేర్ చేస్తారు కదా ఎవరెవరికో. ఎందుకని చేస్తున్నారు అలా? ఎవరెవరికో షేర్ చేస్తున్నారు, అది ఎవరో నాకు తెలీదు. మీ రిలేటివ్స్ కదా? కాదు, ఎవరు అశోక్ అన్న నాకు తెలియదు అసలు. ఎవరు తెలియదు, అశోక్ అన్న ఎవరు తెలియదు. ఇంకో కాల్ వచ్చింది, రంజిత్ అని వాళ్ళెవరో నాకు కాల్ చేసి వాళ్ళ నంబర్ నేను రిఫరెన్స్ ఇచ్చాను అంటున్నారు. నాకు ఎవరో తెలియదు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు డీటెయిల్స్ షేర్ చేశారు? ఏం చేశారు? డీటెయిల్స్ షేర్ చేశారంటే మీరే కదా చెప్పారు, ఇలాగ గారు లోన్ తీసుకున్నారు మీ దగ్గర, మీ ఎస్బీఐ నుంచి అని చెప్పి మీరే కాల్ చేశారు. ఎందుకు చేశారు అలాగా? ఏం చేశారా? వాళ్ళు నాకు కాల్ చేసి అడుగుతున్నారు, నువ్వు నా నంబర్ ఎందుకు ఇచ్చాను అడుగుతున్నారు. నాకెవరో తెలియదు వాళ్ళు, నా డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. పేమెంట్ సార్, పేమెంట్ కోసం కాల్. పేమెంట్ కాదండి, పేమెంట్ కాదు, పేమెంట్ ఆల్రెడీ. పేమెంట్ కాదంటారు సార్, పేమెంటే కావాలంటే మళ్ళీ పేమెంట్ కాదంటారు. ఎందుకు అరుస్తున్నారు? పేమెంటే కావాలి నాకు. ఎందుకు అరుస్తున్నారు? మళ్ళీ వచ్చేసి 2 months 3 months నుంచి పేమెంట్ కట్టకుండా వచ్చేసి పేమెంట్ కాదు కావాల్సింది. ఎందుకు చెప్తారు? అలా చెప్తారా? పేమెంట్ చేయండి సార్, మళ్ళీ పేమెంట్ చేయండి సార్. ఎందుకు అరుస్తున్నారు? నేను మెల్లిగానే మాట్లాడుతున్నాను, మీరు ఎందుకు 3 months నుంచి పేమెంట్ చేయట్లేదు కదా, ఎందుకు చేయట్లేదు? మళ్ళీ మీ ఏజెన్సీ నేమ్ చెప్పండి నాకు కొంచెం. ఏజెన్సీ నేమ్ చెప్పండి. ఏజెన్సీ నేను చెప్తే పేమెంట్ చేయండి. చెప్పండి నేమ్ చెప్పండి. సరే ఉండండి సార్, ఇప్పుడు నేను మీ రిలేటివ్స్ కాల్ చేసి మీ రిలేటివ్స్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను లేండి. మీ ఫోన్ కాంటాక్ట్ యాక్సెస్ మొత్తానికి కాల్ చేసుకొని చేసుకుంటారు లేండి. ఎందుకు కాల్ చేస్తారు అలాగే? ఎందుకు కాల్ చేస్తారు? పేమెంట్ అవ్వదు మరి. మీరు ఏమన్నా మీ ఇంట్లో మీ ఫాదర్ ఏమన్నా ఇచ్చిండా? మరి చెప్పండి సార్, మీ ఫాదర్ ఏమన్నా ఇచ్చిండా డబ్బులు? మా వాళ్ళ డబ్బులు ఇచ్చారంటే మీరు ఇచ్చారా డబ్బులు నాకు? మీరు ఇచ్చారా? అవును బ్యాంక్ ఇచ్చింది. అవును నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరికీ రిలేటివ్స్ అందరికి కాల్ చేస్తాను. ఎందుకు? మాట్లాడమేంటి? పేమెంట్ రిలేటివ్స్ వాళ్ళందరూ మాట్లాడమేంటి? పేమెంట్ కావాలి కదా. పేమెంట్ కావాలి అంటే పేమెంట్ నేను చేస్తాను అంటున్నాను. కాబట్టి నాకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, దానివల్ల ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అయిన తర్వాత నాకు టైం ఉంది, నాకు టైం. అవును సార్, మీ ఇష్టానికి చేయమని చెప్తున్నా. ఇష్టానికి అని చెప్పట్లేదు కదా, నేను చెప్తున్నాను కదా నాకు ఇలా ఫైనాన్షియల్ ఇష్యూస్ దానివల్ల డిలే అవుతుంది పేమెంట్. మీరు కంప్లైంట్ చేశారు కదా, మీరు కంప్లైంట్ చేశారు. నేను వచ్చేసి దానికి ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో చేసుకుంటాను. మీరు కంప్లైంట్ చేయడానికి నేను వచ్చేసి. అవునండి కంప్లైంట్ చేశాను. ఎందుకు కంప్లైంట్ చేశాను? వేరే వాళ్ళకి షేర్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ కాల్ చేసి ఇలాగే మాట్లాడుతున్నారు, మీరు రిలేటివ్స్ అందరికి కాల్ చేస్తానని చెప్పి. ఎందుకు కాల్ చేస్తున్నారు అలాగా? అందరికి చేసుకుని వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను, ఓకేనా? ఎందుకు కాల్ చేస్తారు? ఓకేనా? ఎందుకు కాల్ చేస్తారు? మళ్ళీ పేమెంట్ చేయండి. మళ్ళీ మీకు కాల్ చేసి అదొకటి ఏమి ఇచ్చారు మీకు? సరే సార్, నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళ దగ్గర ఎందుకు కలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటా. వాళ్ళే ఇస్తారా మీకు పేమెంట్? ఏంటండి? మీ కాంటాక్ట్ యాక్సెస్ ఉంది, మీ రిలేటివ్. అవునండి కాంటాక్ట్ యాక్సెస్ ఉంది, అన్ని యాక్సెస్ ఉందని అంటున్నారు కదా, వాళ్ళందరికీ కాల్ చేస్తాను సార్. నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటా. ఎందుకు కలెక్ట్ చేసుకుంటారు? మీరు కట్టట్లేదు కదా మరి. అప్పుడు నేను కట్టప్పుడు నన్ను అడగాలి కానీ వాళ్ళందరూ కట్టట్లేదు. పైగా కంప్లైంట్ ఇచ్చినావు కదా, నేను కలెక్ట్ చేసుకుంటా అంటున్నా. నేను కంప్లైంట్ చేసి నేను కలెక్ట్ చేసుకుంటా. ఎందుకు కలెక్ట్ చేసుకుంటారు అలాగా? మళ్ళీ కట్టు నువ్వు ఇవన్నీ ఎలాంటివన్నీ చేస్తుంటేనే అందుకే పేమెంట్ అక్కడ స్లో అవుతుంది. నేను అమౌంట్ రెడీ చేసుకోవడానికి నేను వచ్చేసి నేను కలెక్ట్ చేసుకుంటాను చెప్తున్నా కదా. మరి నాకెందుకు కాల్ చేస్తున్నారు వాళ్ళంటప్పుడు? అవును సార్, మీరు చేస్తారని చెప్పేసి మీకు కాల్ చేసిన. అవును నేను కాల్ చేసిన. నేను చేయని చెప్పట్లేదు, నాకు కొంచెం టైం తీసుకొని నేను పేమెంట్ చేస్తానని చెప్తాను. బట్ మీరందరూ ఆ టైంలోనే మీరు అందరికీ కాల్ చేస్తాను, రిలేటివ్స్ అందరికీ. 3 నెలలు ఎక్కడ 3 నెలలు అలా కాల్ చేస్తూనే ఉన్నారు, అందరికీ అదే ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాను నేను. అవును ఇన్ఫార్మ్ చేస్తున్నా ఉన్నారు. నాకు ఇలా డిలే అవుతుందండి. ఎందుకు డిలే అవుతుంది? ఇలా ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది, దానివల్ల. ఫైనాన్షియల్ ఇష్యూ అంటే తినడం ఆపేసిందా? ఏంటండి? ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నప్పుడు తినడం ఆపేసింది అంటున్నా. లేదండి, అవును రోజుకి ఒకసారి తింటున్నానండి నేను. ఒకసారి తిన్నప్పుడు ఒకసారి పేమెంట్ చేసుకోవాలి. మరి ఒకసారి పేమెంట్ చేసుకుంటే డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఫైనాన్షియల్ ఎట్లా తిన్నారు? ఎట్లా వాడుకున్నారు? మళ్ళీ ఎట్లా వాడుకున్నారంటే మీరు డబ్బులు ఇచ్చారా? బ్యాంక్ ఇచ్చింది కదా, బ్యాంక్ ఇచ్చినప్పుడు బ్యాంక్ మాట్లాడుతుంది. బట్ మీరు బ్యాంక్ బిహాఫ్ లో మాట్లాడి కాల్ చేస్తున్నారు. అథారిటీ ఇచ్చిందా? నాకు పంపించండి. అవునండి, అవును అదే అథారిటీ ఇచ్చింది కదా. అథారిటీ ఇచ్చిందా? నాకు ఏజెన్సీ నేమ్ చెప్పండి కొంచెం. జీతం తీసుకుంటాను కదా. అవునా, ఏజెన్సీ నేమ్ చెప్పండి కొంచెం. మీరు ఏ బ్యాంక్ ఏ బ్యాంక్ అదే ఎక్కడ ఇచ్చింది అథారిటీ మీకు? ఏ ఏజెన్సీకి అథారిటీ ఇచ్చింది నాకు చెప్పండి కొంచెం. చెప్పండి.
ఏ ఏజెన్సీకి అథారిటీ ఇచ్చింది చెప్పండి. ఏమి ఇచ్చింది అథారిటీ? మీరే అన్నారు కదా ఇప్పుడు అథారిటీ ఇచ్చిందని, బ్యాంక్ మీకు అథారిటీ ఇచ్చిందని. ఇతను ఒక మొండి కస్టమర్ ఉన్నాడు, కట్టలేడు డబ్బులు. అవునవునవును, మొండి కస్టమర్ అని చెప్పాలి. ఒక్క నిమిషం అదేనండి, మీ ఒకసారి ఏజెన్సీ నేమ్ చెప్పండి. మీకు చెప్పడం లేదు ఎందుకు మరి? అడ్రస్ లో లేకుండా అని చెప్పేసి బ్యాంక్ ఇచ్చింది. అవును, ఇచ్చినప్పుడు నాకు అదే చెప్పండి ఒకసారి. నేను ఏజెన్సీ నేమ్ చెప్పండి, ఎవరికి ఇచ్చింది అన్నది. నేనే మాట్లాడతాను కదా, నేనే మాట్లాడతాను కదా. మీరు ఇచ్చారని చెప్పి అథారిటీ ఇచ్చారని కదా. అర్థమైందా? డబ్బులు కట్టడానికి చేత కానప్పుడు రూల్స్ మాట్లాడకూడదు. కట్టడం లెక్క మాట్లాడుతున్నావు. అదే ముందు ఇప్పుడు కట్టలేదా నేను? ముందు ఇప్పుడు అమౌంట్ కట్టలేదా నేను? ముందు కట్టినవాడు కావాలా? ఇప్పుడు కట్టలేవు కదా. ఇప్పుడు అమౌంట్ ఇలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అమౌంట్ పే చేయట్లేదు. నుంచి కడుతున్నావు డబ్బులు? అవును, 1 year నుంచి పే చేయట్లేదు. అసలు మినిమం డ్యూ అయినా పే చేసుకుని వచ్చాను నేను. మినిమం డ్యూ అయినా పే చేసుకుని వచ్చాను. స్వైప్ చేయడం, డబ్బులు కట్టడం మానేసినావు. కార్డ్ లాస్ట్ పేమెంట్ వచ్చేసి మీకు నవంబర్లో వచ్చింది. మీకు నవంబర్లో పేమెంట్ అయ్యింది, డిసెంబర్ నుంచి పేమెంట్ ఆగింది. ఎందుకంటే ఇలా ఫైనాన్షియల్ ఇష్యూ డిసెంబర్ నుంచి నాకు స్టార్ట్ అయింది. ఎంత కట్టింది సార్ నవంబర్లో అని మొత్తుకుంటున్నారు? ఎంత కట్టింది? 6,000 అంతా మినిమం డ్యూ ఉంటుంది. మినిమం డ్యూ పే చేశాను. మీరు ఎంత వాడుకున్నారు? అవును, మరి మినిమం డ్యూ బ్యాంక్ ని పే చేసిన తర్వాత మిగతా 1 year నుంచి మినిమం డ్యూ పే చేసుకుంటూ వచ్చింది కదా. 1,29,000 ఉంది అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంటే ఒక్క నిమిషం మొత్తం కట్టండి. అసలు మీరు ఎవరండి? అసలు అథారిటీ అంటున్నారు కదా, ఏజెన్సీ నేమ్ చెప్పండి. మీరు ఏజెన్సీ నేమ్ చెప్పండి. అథారిటీ అంటున్నారు కదా, ఏజెన్సీ నేమ్ చెప్పండి. పైసలు కట్టు ఏజెన్సీ నేను చెప్తా. నాకు చెప్పండి, మాకు ఏజెన్సీ నేమ్ చెప్పండి. ఎందుకంటే పైసలు కట్టు ఏజెన్సీ నేను చెప్తా. మొత్తుకొని వేస్ట్లే కానీ నీ కాంటాక్ట్ యాక్సెస్ ఉంది కదా. ఎందుకు కాంటాక్ట్ చేస్తారు? కాంటాక్ట్ యాక్సెస్ తీసుకొని మాట్లాడుతున్నారా? సరే మాట్లాడండి. అయితే అలా ఫోన్ చేసి మాట్లాడితే మాత్రం మీరు పేమెంట్ రాదు చెప్తున్నాను. నువ్వు రాదని చెప్తున్నావు కదా, ఎట్లా రాదో నేను కూడా చూసుకుంటా. ఓకేనా? సరే, మీరు కాంటాక్ట్ చేసి అందరికీ కాల్ చేస్తాను అంటున్నారు కదా. సరే, నేను మళ్ళీ ఈ కాల్ రికార్డింగ్ అండి మళ్ళీ నేను RBIతో కంప్లీట్ రేస్ చేసుకుంటాను. ఓకేనా? నాకు రికార్డ్ సరేనండి. పెట్టుకో. సరేనండి, నేను కాల్ చేసి మాట్లాడుకుంటాను. ఓకేనా? మీ వాళ్ళకి ఫోన్ చేసి అట్లా ఎక్కుతుంది చూడు. ఇప్పుడు ఇక్కడ రికవర్ ఏజెంట్ ఇల్లీగల్గా అరేంజ్మెంట్ చేస్తూ ఉంటే డిఫెన్సివ్ మోడ్ సరిపోదండి. డిఫెన్సివ్ మోడ్లో ఆన్సర్లు ఒక రేంజ్ వరకు సరిపోతాయి. అక్కడ రికవర్ ఏజెంటు ప్రాపర్గా మాట్లాడినప్పుడు మీరు డిఫెన్సివ్ మోడ్లో ఆన్సర్లు ఇస్తే అది సరిపోతుంది. కానీ ఈ విధంగా ఇల్లీగల్గా అరేంజ్మెంట్ చేసినప్పుడు డిఫెన్సివ్ మోడ్ సరిపోదు. సో వాళ్ళకి ఇంకో రకంగా ఆన్సర్ చెప్తేనే వింటారు వాళ్ళు. ఎందుకంటే కస్టమర్ యొక్క ప్రైవసీ బ్రీచ్ చేసి ఈ విధంగా రికవర్ చేయడం అనేది ఇల్లీగల్ అండి. ఈ విధంగా రికవర్ చేయడానికి ఎవరికి రైట్ లేదు. ఈ విధంగా రికవర్ చేస్తే మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని బ్రేక్ చేసి, రైట్ టు ప్రైవసీని బ్రేక్ చేసి రికవర్ చేసినట్టే. సో ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తే మీరు RBI కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, ట్విట్టర్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో కంప్లైంట్ రైజ్ చేస్తే అరేంజ్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.